గరుడ పురాణ ప్రకారం కూడా ఎవరైనా ఏవేవి దొంగతనం చేస్తే ఏ ఏ జన్మలు ఎత్తుతారో తెలుసుకుందాం. వరుసగా ఉప్పు, అలాగే మాంసం, తేనె, పుస్తకం, బంగారం, రత్నాలు, అన్నం, ధాన్యం, పరిమళ ద్రవ్యాలు, పత్రఫల పుష్పాలు, కూరలు, గడ్డి, దూది, చెప్పులు, లోహాలు, దీపాలు, వస్త్రాలు, పాలు, నీళ్లు, శయ్య, జల ప్రవాహాన్ని కలుషితం చేయడం, అతి కాముత్వం, సుకుటుంబ ద్వేషం, అమ్మకంలో మాయ, మోసం, ఇటువంటివన్నీ కూడా దొంగతనం ఏ మనిషి చేసినా గరుడ పురాణ ప్రకారం కూడా ఇదే వరుసలో ప్రాప్తించే జన్మలు చీమ, కురూపి, దోమ, గుడ్డి, పుచ్చుగోళ్ళు, దీనత్వం, ఎలుక, మిడత, చుంచు, అడవికోతి, నెమలి, మేక, గొర్రె, పాము, నిర్ధనత్వం, కపాలి, దీపం పురుగు, కొంగ, చాతిక పక్షి, దారిద్రం, చేప జన్మ ప్రాప్తి, గురం జన్మ, పిండ దశలోనే మృతి చెందడం, గుడ్లగోబ జన్మం మొదలగున జన్మలు కూడా ఇటువంటివి దొంగతనం ఏ మనిషి చేసినా సరే ఇటువంటి జన్మలే ఎత్తుతారు సుమా.